హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు టీడీపీ స్పోక్స్ పర్సన్ సూర్యదేవ లత గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడండి. నమస్కారం మేడం. నమస్తే మేడం, జగన్ గారి పైన రాయి విసిరిన వ్యక్తి దొరికాడు అని చెప్పేసి సోషల్ మీడియాలో కానీ వార్తల్లో రావడం కానీ చూస్తున్నాం. అయితే అతను ఎందుకు చేశాడు ఈ దాడి అన్నదాన్ని కూడా అతను క్లారిటీ ఇచ్చినట్టు వార్తలు వస్తున్నాయి. మరి అసలు ఎందుకు చేశాడు, అతను ఎవరు మేడం? సతీష్ అని చెప్పి ఎవరినో ఒక అంటే కోడికత్తి సీను టైప్లో ఇప్పుడు ఎవరైనా తీసుకొచ్చారో ఏంటో తెలియట్లేదు. ఎందుకంటే మనం విజయవాడ రానా కమిషనర్ గారు సో నిన్న అనౌన్స్ చేశారు 2 లక్షల రూపాయలు పట్టించిన వాళ్ళకి 2 లక్షలు అని నజరానా అని చెప్పి ప్రకటించారు. సరే, ప్రకటించిన తర్వాత ఈరోజు అతన్ని పట్టుకోవటమే కానీ అతనితో పాటు ఇంకా 4గురిని కూడా, సతీష్తో పాటు ఇంకో 4గురిని కూడా అదుపులో తీసుకోవటం జరిగింది. చిన్న అని, దుర్గారావు, సంతోష్, ఆకాష్ ఇట్లా ఒక 4గురిని తీసుకున్నట్టున్నారు. సరే, వీళ్ళందరూ కూడా వాళ్ళు చెప్తున్నది ఏంటంటే ఫుట్పాత్ మీద వేసే రాయి ఉంటుంది కదా, ఆ రాయి మేము జోబులో పెట్టుకెళ్ళాం, కొట్టాము అని చెప్తున్నారు. సరే, దాంతోపాటు ఇప్పుడు ఇంకొక న్యూస్ కూడా బయట వస్తుంది. ఇది క్వార్టర్ బాటలు 350 రూపాయలు న్యూస్ అంటే వీళ్ళేమో క్వార్టర్ అక్కడికి వస్తే ఒక క్వార్టర్ బాటిల్ ఇచ్చి 350 రూపాయలు డబ్బు ఇస్తామని చెప్పి తీసుకొచ్చినట్టు, అది ఇవ్వలేదని చెప్పి వాళ్ళు కొట్టినట్టు. అంటే వాళ్ళకి గాలికి ఇసిరారా లేకుంటే నిజంగా కొట్టాలని కొట్టారా ఏం తెలియట్లేదు. కానీ సో ఈ తిప్పలంతా చూస్తే క్వార్టర్ బాటిల్కి 350 రూపాయలకి జరిగిన ఇన్సిడెంట్. సరే, వాళ్ళు ఎలాగో తీసుకొచ్చినారు కానీ సో అదేదో ఇచ్చేయాల్సింది. ఈవెన్ దానికి వాళ్ళకి అంటే వాళ్ళు ఇచ్చిన క్వార్టర్ తాగే వాళ్ళకి తిక్కొచ్చింది, పిచ్చెక్కినట్టు బిహేవ్ చేసినట్టు కనపడుతుంది. ఎందుకంటే జగనన్న బ్రాండే కదా అవి. ఆ బ్రాండ్ తాగిన వాళ్ళకి ఎవరైనా మళ్ళీ అదే పిచ్చి పనులు చేస్తారనేది మళ్ళీ ఇంకోసారి స్పష్టమైంది. సో జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఆయన సింపతి క్రియేషన్ అని అనుకున్నారో అది కూడా డిపార్ట్మెంట్ కూడా ఏంటంటే అందరూ సిబిఐ ఎంక్వైరీ కావాలంటున్నారు. సో ఇప్పుడు కూడా ఎవరికీ నమ్మకం లేదు. సిబిఐ ఎంక్వైరీ అయితేనే బెటర్. ఎందుకంటే అంతా కూడా ఇప్పటి వరకు ఫెయిల్యూర్, ఇప్పటి వరకు కనిపెట్టలేకపోయారు. 3 రోజులైనా కూడా ఇప్పుడు తీసుకున్నారు అదుపులో. సో ఇప్పుడు ఏదో ఇట్లాంటి రూమర్స్ అన్నీ వస్తున్నాయి, కానీ నిజం ఏదనేది తెలియాలి కదా. అంటే మనం కోడికత్తి సీను విషయంలో చూసాం కాబట్టి. సో గులకరాయి సతీష్ ట్యాగ్ అదే, ఇప్పుడు గులకరాయి సతీషే ఫేమస్ అయ్యాడు. సరే, ఇప్పుడు ఈ డ్రామా ఏంటో కూడా తెలియాలి. సో అందుకని ఏదేమైనా కూడా స్టేట్ గవర్నమెంట్ మీద నమ్మకం లేదు కాబట్టి సిబిఐ ఎంక్వైరీ జరిగితేనే సో నిజ నిర్ధారణ అనేది ఏదనేది తెలుస్తుంది. ఇప్పుడు అందరూ అపోజిషన్ పార్టీలన్నీ సిబిఐ ఎంక్వైరీ అడుగుతుంది, కానీ సజ్జల గారు వాళ్ళు ఎందుకు మాకు లేని బాధ మీకెందుకు అంటున్నారు. అంటే మీరు దెబ్బలు తినేస్తారు, దెబ్బ తగిలిందో అని చెప్పేసి అందరికీ ప్రజలకంతా నారా చంద్రబాబు నాయుడు గారు చేశారు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు చేశారు, బీజేపీ వాళ్ళు ఇట్లా అని చెప్తారు కదా. సో మాకు డౌట్ ఏంటంటే నిజ నిర్ధారణ అనేది కంపల్సరీ. సో మాకు చేస్తే కూడా ఎవరు చేశారనేది తెలియాలి. కంపల్సరీ సిబిఐకి ఇస్తేనే దీనిలో క్లారిటీ అనేది వస్తుంది. నిన్నటి వరకు రాయి ఎదుగారు, రాయి దొరకలేదు. సరే, వీళ్ళు నిజంగా ఆ ప్లేస్కి వచ్చారా, అక్కడ వాళ్ళు ఉన్నారా, వాళ్ళు ఏ రకంగా అక్కడ ఉన్నారని ఫైండ్ అవుట్ ఎట్లా చేశారు, ఇవన్నీ అయితే తెలియాలి కదా. ఓపెన్గా అంటే మీరు ఎవరినో ర్యాండమ్గా ఎవరినో పట్టుకొచ్చేసేసి వాళ్ళే ముద్దాయిలంటే ఎట్లా నమ్ముతాం, అది వాళ్ళే అని చెప్పేసి. అంటే ఇప్పుడు అలా అనుకుంటే నారా చంద్రబాబు నాయుడు గారి మీద రాయేసి వేశారు, సెక్యూరిటీ గార్డ్స్ తగిలాయి. సో వాళ్ళెవరో ఎందుకు పట్టలేకపోయారు, ఇంకా వాళ్ళెవరో పట్టలేదు. పవన్ కళ్యాణ్ గారి మీటింగ్లో తెనాల్లో జరిగినప్పుడు అక్కడ రాయి వేశారు. సరే, అక్కడ పట్టుకున్నారు, అంటే అక్కడ ఉన్న జనసేన కార్యకర్తలు పట్టి ఇచ్చారు సరే, కానీ అక్కడ నుంచి మీరు అరెస్ట్ చేశారు కదా. సరే, వాళ్ళు ఏం చెప్పారు, వాళ్ళ దగ్గర నుంచి ఎలాంటి స్టేట్మెంట్ రాబట్టారు, ఎవరు చేశారు, ఎందుకు చేశారు ఇదైతే ఖచ్చితంగా తెలియాలి కదా. ఎందుకు బయట రావట్లేదు. సో ఇవంతా నిజమైతే ఖచ్చితంగా ఒకరినైతే పట్టించారు కదా, ఎందుకు రావట్లేదు. సరే, షర్మిల గారు ఉండే చోట అదే జరుగుతుంది. సో అందరికీ నాయకులకు, అపోజిషన్ నాయకులకు కూడా ఇదే జరుగుతుంది కాబట్టి సో ఖచ్చితంగా అయితే దీని మీద స్టేట్ గవర్నమెంట్ మీద నమ్మకం లేదు. సిబిఐ ఎంక్వైరీ అయితే జరగాలి. అదేమంటే ఆయన కూర్చొని చెప్తున్నాడు కదా, మండదా అక్క, మండదా చెల్లి, మండదా తమ్ముడు అని మాట చెప్తున్నాడు. ఇప్పుడు అదే రివర్స్ అందరూ అపోజిషన్ వాళ్ళు అంటున్నారు, చెయ్యి నింద మా మీద వేస్తే మాకు మండదా అని వాళ్ళు అంటున్నారు. అంతే కదా, చెయ్యి నిందకి ఎందుకు భయపడాల్సిన అవసరం ఏంటి. సో అందుకే సిబిఐ ఎంక్వైరీ వేయండి, చేయించండి అని మేమంతా అడుగుతున్నాం కదా. మేము అడిగేటప్పుడు మీకు బాధ ఏంటి, మీరు భయపడాల్సిందేంటి, అవసరం లేదు కదా. మేమే అడుగుతున్నాం, సిబిఐ ఎంక్వైరీ చేయండి.
ఎవరు చేశారు, ఎందుకు జరిగిందనేది తెలుస్తుంది కదా, ప్రజలందరికీ తెలియాలి కదా. సో మీరు ఆ గుడ్డ కాల్చి అవతలాడి మీద వేసేస్తే సరిపోద్ది అనుకోవటం కాదు కదా. సో నిజాలేంటి అవన్నీ ఓపెన్గా బయట రావాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. మేడం ఇప్పుడు ఈ నరేషన్ బయటకు వచ్చింది అంటే ఒక వ్యక్తి 350 చీప్ లిక్కర్ అని చెప్పేసి. కాకపోతే అంటే నిన్నటి వరకు కూడా వైసీపీ వాళ్ళ మీద టీడీపీ వాళ్ళు చేయించారని, టీడీపీ వాళ్ళ మీద వైసీపీ వాళ్ళు చేయించుకున్నారు నరేషన్ అంటే ఏవి నిజం కాకుండా ఇది నిజం అనుకోవచ్చు. ఇప్పుడు పట్టుబడిన వాళ్ళేమో అలా చెప్తున్నారు, అదే మందు బాటలును 350 అని చెప్తున్నారు. సో అది ఎవరిది నిజం అని తీసుకోవాలి. సో అందుకే కదా ఇప్పుడు మేము చేయించినామన్నా కూడా మీరు సిబిఐ ఎంక్వైరీ ఏమంటున్నాం కదా, మీకెందుకు భయం, మీరే ఏమంటున్నారు, మాకు లేని బాధ మీకెందుకని అంటున్నారు. మేము దెబ్బలు తిన్నాళ్ళం, మేము మాకు ఆ బాధ లేదు, మేము కాకపోతే ఏ ఎంక్వైరీ అయితే వెయ్యం, కాకపోతే అది తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేశారనే ఒక బురద అయితే వేస్తాం, అది మీరు దుడుచుకోవాలి కానీ అనే ఉద్దేశం వాళ్ళది. ఓకే, అది కూడా గ్రాఫిక్స్ చేసినట్టు క్లియర్ కట్గా కనపడుతుంది. జగన్మోహన్ రెడ్డి కన్నుకి మొత్తం బ్లాక్ అవటం, సీజీ వర్క్ చేసి గ్రాఫిక్స్ చేసి వెంటనే అది పోస్ట్ చేశారు. సో యాక్చువల్లీ అయితే కన్ను కింద ఎందుకు నల్లబడిపోతుంది, సో సెకండ్లతో కళ్ళ కింద నల్లబడిపోవటం అనేది ఎక్కడా జరగలేదు కదా. సో అవంతా కూడా వర్క్ వాళ్ళు సీజీ వర్క్ చేసి వాళ్ళకి కావాల్సినట్టు సో గాయాన్ని కూడా చూపెట్టుకునే విధానం, దాన్ని అలా ప్రజల్లోకి పోర్ట్రే చేసి సింపతి క్రియేట్ చేసుకొని, జనాలు రావట్లేదు కాబట్టి వాళ్ళ సిద్ధం సభలకు కానీ ఈయన బస్సు యాత్రకు కానీ ఎవరు కనపడడం లేదు కాబట్టి సో ఇలాంటి ఇది చేస్తున్నారు. రేపు పొద్దున అది జగన్మోహన్ రెడ్డిని ఏమైనా చేసి కూడా వాళ్ళు అంటే ఆయన చుట్టూ ఉన్న బ్యాచే కానివ్వండి సో ఇంకొక సింపతి కూడా చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. ఏదేమైనా జగన్మోహన్ రెడ్డి కూడా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం కూడా ఆసన్నమైందనేది అనిపిస్తుంది. ఎందుకంటే వీళ్ళు ఎవరు దొరకకపోతే కుటుంబ సభ్యులు సో వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి, అవినాష్ రెడ్డి ఆ బ్యాచ్ అంతా ఉంది కాబట్టి సో నెక్స్ట్ టార్గెట్ జగన్మోహన్ రెడ్డినైనా ఇచ్చేస్తారేమో. సో ఇవంతా చూస్తుంటే వాళ్ళ కుటుంబ నేర చరిత్రతో కలిగినది కాబట్టి వైఎస్ ఫ్యామిలీలో వాళ్ళందరూ ఎక్కువ భాగం. సో ఖచ్చితంగా రేపొద్దున ఏదైనా జరగచ్చు, సో ఏమైనా చేస్తారు, రాజకీయం కోసం వాళ్ళు ఏదైనా ఎంతకైనా దిగజారుతారు. అందుకే వీలైనంత తొందరగా కూడా మనకు అక్కడ ఏపీలో అధికారుల మీద నమ్మకం లేదు, సో మార్చాల్సిన అవసరం అయితే ఉంది. సో ఈ తర్వాత సిబిఐ ఎంక్వైరీ అయితే దీని మీద ఖచ్చితంగా జరగాలని అయితే అన్ని పార్టీలు ముక్త కంఠంతో అయితే కోరుకుంటున్నాయి. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్.